మన చిన్నప్పుడు క్లాసెస్లో చూస్తూ ఉంటాం కదా, నీకు కాన్ఫిడెన్స్ లేదు, నువ్వేం చేస్తావు, ఐ థింక్ ద రైట్ ఆన్సర్ ఇస్ దిస్ అని అంటే, ఈ నీ పక్కనున్న ఆ ఫ్రెండ్కి కాన్ఫిడెన్స్ ఉంది, తను వెంటనే ఐ నో ద రైట్ ఆన్సర్ అని చెప్తుంది. చెప్పిన వెంటనే అందరూ చప్పట్లు కొడతారు. నో, షీ టోల్డ్ మీ అని చెప్తుందా? ఏం చెప్తుంది? థ్యాంక్ యూ, ఐ మేడ్ ఇట్ మై సెల్ఫ్. అది అర్థమవుతుందండి? సో ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, if you don't do what you're supposed to do, somebody will take it from you and they will show it that they have started the plan. Do you understand? Copycat behavior. అన్ని మిమ్మల్ని చూసి చేస్తూ అన్ని ప్రణాళికలు మీద అన్ని మీరు పంచుకుంటే అదే తీసుకొని వచ్చి అసలు నీతోటి నాకు సంబంధం లేదు, ఇదంతా నాదన్నట్టు మీకంటే ముందే చేసి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. Satan is the master of copycat. దేవుడు ఎట్లున్నాడో నాకు అట్లే ఉండాలి, దేవుని రాజ్యంలో ఎలాగ దూతలు ఉన్నారో నాకు అట్లే ఉండాలి, దేవునికి ఎలాగ మహిమ వస్తుందో నాకు అట్లే ఉండాలి. అది ఎక్కడి నుండి ప్రారంభించబడ్డది? అసూయ ద్వారా, ఇతరుల జీవితాన్ని కోరటం, వాంటింగ్ సమ్వన్ ఎల్సెస్ లైఫ్. నాకు అలాంటి జీవితం ఉంటే బాగుండు అనిపించిందా లేదా? నిజంగా చెప్పండి. ఇన్స్పిరేషన్కి అసూయకి తేడా ఉందండి. యూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ బై సంబడి, అంటే వాళ్ళలాగా ఉండటము మంచిది, వాళ్ళలాగా ఉంటే నా జీవితానికి మంచిది అనేది ఇట్స్ ఇన్స్పిరేషన్. అసూయ ఏంటిదంటే, వాళ్ళు అట్లున్నారా, హౌ కెన్ దే బీ లైక్ దాట్, వై ఆర్ దే లైక్ దాట్, వై ఆమ్ ఐ నాట్ లైక్ దాట్ అని మిమ్మల్ని చూసుకుంటూ అలాగా. యూ కెన్ టేక్ గుడ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్స్. వాళ్ళు అట్లా ప్రార్థన చేస్తారా, నేను చేస్తాను, నథింగ్ రాంగ్. వాళ్ళు అట్లా పలానా పొద్దున్న లేసి చేస్తారా, టేక్ ఇన్స్పిరేషన్. బట్ డోంట్ లెట్ ఇట్ టర్న్ ఇంటూ జెలసీ. నువ్వు చేయలేవని చెప్పి, నువ్వు సాధించలేవని చెప్పి, వాళ్ళ అలాగే ఎదిగిపోతున్నారని చెప్పి నువ్వు చేయలేని దాన్ని బట్టి వారిపైన అసూయ పట్టడంలో ఏమాత్రము సరికాదు. 10 ఆజ్ఞల్లో లాస్ట్ ఆజ్ఞ ఏంటండి? నీ పొరుగు వాందైంది ఎడ్లైనను గొర్రెలైనను ఆశించద్దు, భార్యనైనను ఏదైనా ఆశించద్దు. ఇప్పుడు మన దాంట్లో చూస్తున్నట్లయితే ఎట్లా అప్లై చేసుకుందాము? నీ పొరుగు దాని భర్తనైనను, పిల్లలనైనను, అందమైనను, వస్తువులైనను, కార్లైనను, ఫాలోవర్స్ అయినను, సబ్స్క్రైబర్స్ అయినను, వ్యూస్ అయినను ఆశించవద్దు. అంతే కదా? ఇంకేమైనా ఉన్నాయా? రిమెంబర్, ఇట్ ఈస్ అ స్పిరిట్. ఏంటండి అది? ఇట్ ఈస్ అ స్పిరిట్. అది ఒక ఆత్మ, దాన్ని గుర్తించాలి. ఇప్పుడు సౌలు చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6 నుండి 10 చదువుకుందాం. దావీదు ఫిలిస్తీయుల్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు, ఇశ్రాయేలీలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనో సంభ్రమముతోనో వాద్యంతో పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొన్నట్టుకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొనెను. ఎందుకు వచ్చింది కోపం చెప్తారా? అసూయ. వారు దావీదునకు 10,000 కొలది అన్నారు, నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి ఏమొచ్చిందంట అండి? దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. దావీదుని చూసినట్లయితే కావాలని దావీదు సౌలుకి ఈర్ష్య పుట్టించడానికి చేస్తున్నాడా? ఆయన పోట్లాడి లేకపోతే పోరాడి గెలిచాడా? శత్రువుల్ని జయించాడా? నేను ఎవరినో నిరూపించుకుంటాను అని పోటీ పడుతూ చేశాడా? డేవిడ్ వాజ్ జస్ట్ బీయింగ్ డేవిడ్ వాజ్ జస్ట్ బీయింగ్ హిమ్సెల్ఫ్. అవునా? ఆయనగా ఉన్నాడు. ఆయనగా ఉన్నప్పుడు ఇతరులకి మంట కలిగిందంట. మీరుగా హ్యాపీగా, మీరుగా ఆనందంగా, మీరుగా ఇఫ్ యువర్ యువర్ సెల్ఫ్ చాలామందికి నచ్చదు. అర్థమవుతుందా? నువ్వుగా ఉంటే ఎవరికి నచ్చదు. నువ్వెందుకు నేను అనుకున్నట్టు నువ్వు ఎందుకు లేవు, నేను ఆశించినట్టు నువ్వు ఎందుకు లేవు అని ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ సౌలు చూసినట్లయితే అనుకొని చూడండి, అరీనా అంటారు, పెద్ద అరీనా, స్టేడియం లాంటి ప్లేస్లో స్త్రీలందరూ మొదటగా సౌలుకి
సౌలు 1000 మంది చంపాను, 1000 మందిని జయించెను, సౌలు 1000 మందిని జయించెను, 1000 మందిని జయించెను అని అంటే సౌలు అలాగా సింహాసనం పైన కూర్చుని అబ్బా భలే పాడుతున్నారే నా గురించి భలే పాడుతున్నారే అని అనుకున్నాడంట. కానీ వచ్చింది నెక్స్ట్ లైన్. ఏం లైన్? దావీదు 10,000 మందిని ఆయనకు ఒక్కసారి షాక్ అయిపోయాడంట. నాకేమో 1000 మంది, ఈయనకేమో అంటే ఇంకొన్ని రోజులు నా రాజ్యాన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాడా? అసూయ కలిగిందంట. యు హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ హూమ్ యూర్ ప్రేజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హూ. డూ యూ అండర్స్టాండ్? అన్లెస్ దే జెన్యున్ పీపుల్, అన్లెస్ నిజంగా యథార్థమైన చిన్న పిల్లల వంటి హృదయం కలిగిన అంటే దిల్ బి రియలీ హ్యాపీ. బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్ కదా. నువ్వేదో మెచ్చుకునేది ఉంటే పక్కన పోయి దావీదు దగ్గరికి వెళ్ళి మెచ్చుకోవచ్చు కదా. సౌలు ముందే మెచ్చుకున్నారు. సౌలుకి ఏమైంది? అసూయ కలిగింది. అసూయ కలిగి ఏమైంది? ఆ రోజు నుండి ఏం స్టార్ట్ అయింది? కోపం వచ్చిందంట. హీ డిడ్ నాట్ మాస్టర్ హిస్ ఎమోషన్స్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే? అసూయ కలిగినప్పుడు వచ్చి నేను ఇలా అనుకోకూడదు, ఏంటి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను జయించాను కదా, ఏమో అది ఈయన టైం ఏమో దేవుడు ఈయనకి కృపనిచ్చాడేమో, ఏమో దేవుడు ఈయనని ఇప్పుడు హెచ్చించబోతున్నాడేమో, నేను అలాగా అసూయ పడకూడదు అని. ఇఫ్ హీ కుడ్ మాస్టర్ హిజ్ ఓన్ ఎమోషన్స్, if you could control his own emotions, suppress or ask the help of the Holy Spirit, దేవా నేను తప్పుగా అనుకున్నానయ్యా, నన్ను క్షమించు, దీని నుండి నన్ను విడిపించు అంటే విడిపిస్తాడా లేదా? దేవుడు విడిపిస్తాడు. కానీ he could not master his own emotions. The more you feed it, if you're feeling jealous, నెక్స్ట్ డే అటువంటి వారే కావాలని మీ ముందు బ్లెస్ అయినట్టు చూపిస్తూ ఉంటారు. నిజంగా బ్లెస్ అయ్యారేమో, నిజంగా సక్సెస్ఫుల్ అయ్యారేమో, కావాలని మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావో, 3 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల నుండి అడుగుతున్నవంతా నీ పక్కన ఉంది చూడు, నీ ఫ్రెండ్, సడన్గా ఆమెకు అది జరిగిపోతుంది. చాలామంది వివాహం కాని వారు ఉన్నారు కాబట్టి వివాహమే ఒక ఐడల్ లాగా చేసుకొని చాలామంది నా వివాహం ఎప్పుడవుతుంది ప్రభా, ఎప్పుడు ప్రభా అని వివాహం గురించి ఆశతో ఉన్నారంట. నీ బెస్ట్ ఫ్రెండ్ నువ్వేమో ఉపవాసం ఉంటావు, వారంలో కనీసం 2 రోజులు ఉపవాసం ఉంటావు, 10 వాగ్దానాలు వచ్చినాయి వివాహానికి, అన్నీ ఎప్పుడు ప్రభా దేవా నువ్వు వాగ్దానం ఇచ్చావు కూడా కదా, నెరవేర్చు. నీ పక్కనున్న ఫ్రెండ్, ఐ వాంట్ టు షేర్ ఎ గుడ్ న్యూస్ విత్ యూ, యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, సి చూడు ఆయన ఫోటో చూడు, నా పెళ్ళి కుదిరింది, నాకు మరుసటి వారంలో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, వచ్చే నెలలోనే పెళ్ళి, ఆయనకి ఇంత ఇల్లంట, ఆయనకి ఇదంట, ఆయన ఇంత భక్తిపరుడంట. సరే మనకందరికి ఇల్లు అవి కాదు, ఆయన ఇంత భక్తిపరుడంట. ఇప్పుడు ఈ క్రిస్టియన్ విమెన్కి ఏం కావాలంట? 2 రోజులు వారంలో ఫాస్టింగ్ చేస్తాడంట. ఆయన ఒక పాస్టర్ అంట, ఆయనకి ఇంత సంఘం ఉందంట, ఆయన ఇంత భక్తిపరుడంట. అంటే బయటకేమో నవ్వు, లోపడేమో ఏడుపు. నవ్వాలా ఏడవాలా? నిజంగా హ్యాపీగా ఉండాలా? పక్కనేమో మనసులో హౌ కుడ్ యూ లార్డ్, హౌ కుడ్ యూ, ఎట్లా తను నాలాగా ప్రార్థన చేయదే? నువ్వేమో ఉపవాసం ఉంటావు, ప్రతి వారము ఆలయంకి వస్తావు, అన్నీ నిక్కచ్చుగా పాటిస్తావు, కానీ తనేమో ఫ్రీ లైఫ్, ఫ్రీ బర్డ్, అసలు ఏం చేయదు. అలాగా దేవుడు అంటే ఆ భక్తి అంతే. కావాలని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పరీక్షించడానికి నీకు ఏదైతే ఎక్కువ కావాలో అది నీ పక్కనున్న వారికి ఇస్తాడంట, టు టెస్ట్ యువర్ ప్యూరిటీ. డూ యూ అండర్స్టాండ్? ఇఫ్ యూ కెన్ ఫిగర్ అవుట్ హిస్ హార్ట్, ఇట్ విల్ బి వండర్ఫుల్. ఎందుకు అని అంటే ఆయన మనల్నంట కొలిమిలో వేస్తాడంట. ఏం కొలిమి? ఆ కొలిమిలో మండుతూ ఉన్నప్పుడు మనకి ఇటువంటి టెంప్టేషన్స్, ఇటువంటి కాంపిటీషన్స్, ఇటువంటి క్రిటిసిజం, ఇటువంటివన్నీ మన చుట్టూ ఈ శ్రమలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇఫ్ యూ కెన్ స్టిల్ కీప్ అ ప్యూర్ హార్ట్ అండ్ కమ్ అవుట్, దేవుడు కంటికి కానరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరము కాని కార్యములు దేవుడు మీ పట్ల జరిగిస్తాడంట. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? సో ఇఫ్ యువర్ ఫ్రెండ్ has some good news to share, don't burn with jealousy, don't burn with envy, be genuinely happy for them, because the same God who did for them, when it's my turn, he will do it for me also. నా సమయం వచ్చినప్పుడు, నా వంతు వచ్చినప్పుడు నాకు కూడా చేస్తాడు దేవుడు. వాళ్ళకి చేసిన దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసము పోగొట్టుకోవద్దు, విశ్వాసము కోల్పోవద్దు, నమ్మకం వదులుకోవద్దు.